అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక భీమస్కూడలిలో అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు, సీనియర్ నాయకులు లక్ష్మిరెడ్డితో పాటు ప్రజా సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు ఆయన రాజ్యాంగం వల్లే పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా సురక్షితంగా జీవిస్తున్నారంటే ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే మనం తెలియజేస్తున్నాం. అలాంటి వాళ్ళని నిండి సభలో పార్లమెంటులో ఈయన చేసి మాట్లాడడం సరైనది కాదు. తక్షణమే ఆయన పార్లమెంట్లో మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బి గిడ్డయ్య గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మరొక 2 రోజుల క్రితం పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ మన రాజ్యాంగ నిర్మాత, అదేవిధంగా ప్రపంచ మేధావి, మరి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలిహీన వర్గాల ప్రజలకి అందరి వాడు అంబేద్కర్ అంటే అంబేద్కర్ గారిని ఇతర దేశాల్లో కూడా గౌరవిస్తారు, పూజిస్తారు, ప్రేమిస్తారు. అలాంటి గొప్ప నాయకుడిని అమిత్ షా గారు మాట్లాడుతూ ఏమంటారంటే, పదే అంబేద్కర్ గారి పేరు చెప్పే కంటే దేవుణ్ణో ఎవరినో వాళ్ళో ఎన్నో మీరు చెప్పండి స్వర్గానికి పోతారు అనే పద్ధతుల్లో, ఒక అవహేళన చేసే పద్ధతుల్లోన, అవమానించే పద్ధతుల్లోన సాక్షాత్ ఈ దేశ హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం జరిగింది. మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని సాక్షాత్ పార్లమెంట్లోనే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. మనం ఒకటి అడుగుతా ఉన్నాం, తక్షణమే అంబేద్కర్ గారిని అవమానపరిచే పద్ధతుల్లో మాట్లాడినటువంటి కేంద్ర హోంమంత్రిని నరేంద్ర మోడీ బర్తరఫ్ చేయాలి. బేషరతుగా ఈ దేశ ప్రజానికానికి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ ముసుగులో కేంద్ర బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. వారి ప్రత్యేక అజెండాని ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని బలత్కరంగా ఈ దేశ ప్రజల మీద రుద్దడానికి కూలుకుంటా ఉన్నారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనధర్మ శాస్త్రాన్ని, మనుస్మృతినో ఇట్లాంటి మూఢనమ్మకాలని ప్రేరేపించే వాటిని వారి దేశంలో అమలు చేయాలని చెప్పి మరింత ఈ దేశం వెనుకబోయే పద్ధతుల్లోన, తిరోగమనించే పద్ధతుల్లోన చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా అంబేద్కర్ అంటే వారికి గిట్టదో మనదో ఈరోజు నర్మగర్భంగా పార్లమెంట్లోనే మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికైనా తక్షణమే మరి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేదంటే దేశవ్యాప్తంగా ప్రజలంతా రోడ్డులోకి వస్తారో, గట్టిగా మీకు వ్యతిరేకంగా మాట్లాడతారో, పోరాటం చేస్తారో, ఈ దేశ ప్రజల ఆగ్రహానికి గురికాకముందే తక్షణమే చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ కలగ చేసుకుని హోంమంత్రి నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం, ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా దేశ సమగ్రత కోసం కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల పక్షాన మరింత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం దాంట్లోన ముందు వరుసలో ఉంటుంది, పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.